Mr. X is a registered person under GST with the following turnover from various branches across India. ఏమంటున్నాం ఇప్పుడు రిజిస్టర్ పర్సన్ వాడు ఎవరు ఎక్స్ టర్న్ ఓవర్ వచ్చేసి వేరియస్ బ్రాంచ్ నుంచి బ్రాంచ్ లొకేషన్ అండ్ టర్న్ ఓవర్ ఆఫ్ ప్రిసీడింగ్ ఫైనాన్షియర్ హర్యానా నుంచి 1.2, లక్నో నుంచి 75 lakhs, మహారాష్ట్ర నుంచి 2.9 crores. On the basis of the above information, answer the following question. Advise Mr. X regarding filing of monthly statement of outward supplies, that is GSTR 1. GSTR 1 ఫైల్ చేయడానికి ప్రొవిజన్స్ ఏమి అనేది ఫస్ట్ క్వశ్చన్. నార్మల్గా GSTR 1ని ఎవరు డీల్ చేస్తారు? సెక్షన్ 37 డీల్ చేస్తుంది. ఏం చెప్తారంటే సెక్షన్ 37 ఆఫ్ CGST యాక్ట్ GSTR 1 అనేది ఒక పర్టికులర్ స్టేట్మెంట్ ఈజ్ ఫైల్డ్ ఆర్ ఆన్ బిఫోర్ 11th ఆఫ్ ద ఇమ్మీడియట్లీ సక్సీడింగ్ మంత్. నెక్స్ట్ మంత్లో 11 డేట్ కల్లా నువ్వు పే చేయాలి ఆన్ ఏ మంత్లీ బేసిస్. సో GSTR 1 ఏమో సెక్షన్ 37 చెప్తుంది ఫైల్ చేయాలి ఆన్ ఆర్ బిఫోర్ 11th డే ఆఫ్ ద ఇమ్మీడియట్లీ సక్సీడింగ్ మంత్, దట్ ఈస్ ఆన్ మంత్లీ బేసిస్. హౌఎవర్, టు ఈజీ ద కంప్లైన్స్ రిక్వైర్మెంట్, GSTR 1 can be filed quarterly by a registered person with aggregate turnover up to 5 crores in preceding financial year under the QRMP scheme. ఏమంటున్నా ఫస్ట్ ఈజీ కంప్లైన్స్ కోసం GSTR 1ని కెన్ బి ఫైల్ క్వార్టర్లీ. కొంతమందికి కావాలనుకుంటే GSTR 1ని క్వార్టర్లీ ఫైల్ చేయడానికి ఇస్తారు బై ద రిజిస్టర్డ్ పర్సన్ విత్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ అప్ టు 5 crores in ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ అండర్ ద QRMP స్కీమ్ కింద. సో ఫస్ట్ సెక్షన్ 37 ప్రకారంగా ఫైల్ చేయాలి ఆన్ ఆర్ బిఫోర్ ద 11th డే ఆఫ్ ద ఇమీడియట్లీ సక్సీడింగ్ మంత్లీ బేసిస్లో. తర్వాత కంప్లైన్స్ రిక్వైర్మెంట్ GSTR 1 అనేది ఫైల్ చేయాలి క్వార్టర్లీ బై ద రిజిస్టర్ పర్సన్ విత్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ అప్ టు 5 crores ఇన్ ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ అండర్ ద QRMP స్కీమ్ కింద. వేర్ హ్యాస్ అండర్ QRMP స్కీమ్లో ఫర్ ద ఫస్ట్ అండ్ సెకండ్ మంత్స్ ఆఫ్ ద క్వార్టర్, ఏమి QRMP స్కీమ్లో ఫర్ ద ఫస్ట్ అండ్ సెకండ్ మంత్స్ ఆఫ్ ఏ క్వార్టర్లో ద డీటెయిల్స్ ఆఫ్ అవుట్వర్డ్ సప్లైస్ కెన్ బి ఫర్నిష్డ్ అప్ టు ఏ క్యుములేటివ్ వాల్యూ ఆఫ్ 50 lakhs ఇన్ ఈచ్ ఆఫ్ ద మంత్ యూజింగ్ IFF ఎలక్ట్రికల్లీ ఆన్ కామన్ పోర్టల్ ఫ్రమ్ ద ఫస్ట్ డే ఆఫ్ ద మంత్ సక్సీడింగ్ సచ్ మంత్ టిల్ ద 13th డే ఆఫ్ ద సెడ్ మంత్. ఏమంటున్నారు? QRMP స్కీమ్లో ఫస్ట్ అండ్ సెకండ్ మంత్స్ ఆఫ్ క్వార్టర్లో డీటెయిల్స్ ఆఫ్ అవుట్వర్డ్ సప్లైస్ వాళ్ళు ఫర్నిష్ చేయొచ్చు. ఎంత? క్యుములేటివ్ వాల్యూ వచ్చేసి 15 lakhs ఇన్ ఈచ్ ఆఫ్ ద మంత్ యూజింగ్ IFF. అంది IFF అనే ఒక ఫెసిలిటీని యూజ్ చేసి ఎలక్ట్రానికలీ ఆన్ కామన్ పోర్టల్లో ఫ్రమ్ ద ఫస్ట్ డే ఆఫ్ ద మంత్ సక్సీడింగ్ సచ్ మంత్ టిల్ ద 13th డే. మామూలుగా ఎప్పుడు ఫైల్ చేయాలి ఆన్ ఆర్ బిఫోర్ ద 11th. బట్ QRMP స్కీమ్ని సెలెక్ట్ చేసుకుంటే ఎవ్రీ క్వార్టర్కి QRMPలో ఫస్ట్ అండ్ సెకండ్ మంత్స్లో క్వార్టర్లీలో అవుట్వర్డ్ సప్లైస్ అనేది ఫర్నిష్ చేయొచ్చు. 13th వరకు ఉంటుంది టైం. అది ఫైల్ చేయాలనుకుంటే ఫైల్ చేయొచ్చు. ఏది? IFF స్కీమ్ అనే ఒకటి ఇస్తారు. ఎవరికైనా అర్జెన్సీ ఉన్నవి, వాళ్ళు రెగ్యులర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి TVAలో చూపించాలి అన్న కేసెస్ ఏమన్నా ఉంటే వాళ్ళు పోయి ఫైల్ చేస్తారనమాట. ఎలక్ట్రానికల్ అనే కామన్ పోర్టల్ ఫ్రమ్ ద ఫస్ట్ డే ఆఫ్ ద మంత్ సక్సీడింగ్ సచ్ మంత్ నుంచి టిల్ 13th డే ఆఫ్ సెడ్ మంత్ వరకు. సో ఇన్ ద గివెన్ కేసులో ఎక్స్కి మనం ఏం చెప్పొచ్చు అంటే ఫైల్ చేయాలి GSTR 1 ఆన్ క్వార్టర్లీ బేసిస్. If he has opted to furnish outward supplies related to details on quarterly basis and filing IFF on monthly basis as aggregate turnover does not exceed 5 crores in the preceding financial year. So preceding financial year వాళ్ళు ఏమైనా చెక్ చేస్తే 1.2 ప్లస్ 2.9 ఎంత అవుతుంది? 3 4.1 నుంచి 75 lakhs అంటే 4.76 సంథింగ్ అవుతుంది. సో డస్ నాట్ ఎక్సీడ్ 5 crores. 5 crores ఎక్సీడ్ కాలేదు కాబట్టి QRMPని స్కీమ్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళు క్వార్టర్లీగా ఫైల్ చేస్తూ IFF స్కీమ్ కింద మంత్లీ బేసిస్లో ఫైల్ చేయొచ్చు. అగ్రిగేట్ 50 lakhs ఎక్సీడ్ కాకుండా చూసుకోవాలి. ఇన్వాయిస్ వాల్యూస్ అనుకుంటే ఈచ్ మంత్కి. నెక్స్ట్, ఇఫ్ మిస్టర్
X want to opt for the QRMP scheme in current financial year only for Maharashtra branch, can he do so? ఓన్లీ మహారాష్ట్ర బ్రాంచ్కి క్యూఆర్ఎంపీ స్కీమ్ని చేయాలి అనుకుంటున్నా. చేయొచ్చా అంటే ఆప్టింగ్ ఆఫ్ క్యూఆర్ఎంపీ స్కీమ్ ఇన్ జిఎస్టీన్ వైజ్, జిఎస్టీన్ వైజ్గా క్యూఆర్ఎంపీ స్కీమ్ని ఆప్ చేసుకుంటే అదర్వైజ్ అండ్ దస్ ఇంప్లై దట్ సమ్ జిఎస్టీన్స్ ఫర్ ఏ ప్యాన్ కెన్ ఆప్ట్ ఫర్ ద క్యూఆర్ఎంపీ స్కీమ్ అండ్ రిమైనింగ్ జిఎస్టీన్స్ మే నాట్ ఆప్ట్ ఫర్ ద సేమ్ స్కీమ్. అంటే దీనికి ఆప్షన్ ఉంది. అంటే కొన్ని బ్రాంచెస్కి నువ్వు క్యూఆర్ఎంపీ సెలెక్ట్ చేసుకోవడం, కొన్నిటికి క్యూఆర్ఎంపీ స్కీమ్ వద్దనుకుంటే రెగ్యులర్లో పే చేసుకోవడం నువ్వు ఆప్ చేసుకోవచ్చు హ్యాజ్ యువర్ విష్. సో ఇంత కేసులో ఎక్స్ అనేవాడు ఆప్ చేసుకోవచ్చు క్యూఆర్ఎంపీ స్కీమ్ ఓన్లీ ఫర్ మహారాష్ట్ర బ్రాంచ్కి అండ్ ఆప్షన్ టు అవైల్ క్యూఆర్ఎంపీ స్కీమ్ ఇన్ జిఎస్టీన్ వైజ్ కాబట్టి అండ్ దర్ ఫర్ డిస్టింక్ట్ పర్సన్స్ ఏదైతే సెక్షన్ 25 ప్రకారం చెప్పినామో ఆప్షన్ టు అవైల్ క్యూఆర్ఎంపీ ఫర్ 1 or more జిఎస్టీన్, కొన్నిటికి క్యూఆర్ఎంపీ పెట్టవచ్చు, కొన్నిటికి రెగ్యులర్ పెట్టుకోవచ్చు. అది సెకండ్ క్వశ్చన్. Next, third question. What is the due date of payment of tax in the first quarter of the current financial year if A opt for QRMP? Date ఏమి? Tax is to be paid under the QRMP scheme using challan PMT06. ఏమంటున్నా? ట్యాక్స్ అనేది ఎట్లా పే చేయాలి అండర్ క్యూఆర్ఎంపీ స్కీమ్లో. ఎట్లా పే చేయాలి క్యూఆర్ఎంపీ స్కీమ్లో? చలాన్ యూజ్ చేయాలి, PMT06 చలాన్ యూజ్ చేసి. ఫర్ ద ఫస్ట్ 2 monthsలో ఫర్ ద ఫస్ట్ 2 months బై 25th of succeeding month. సో ఫస్ట్ 2 months అప్పుడు 25th of succeeding monthsలో పే చేయాలి. అండ్ లాస్ట్ మంత్కి వచ్చేసి అలాంగ్ విత్ రిటర్న్ ఫర్ ద క్వార్టర్ దట్ ఈస్ ఆన్ ఆర్ బిఫోర్ ద 22nd or 24th ఆఫ్ ద మంత్ సక్సీడింగ్ సచ్ క్వార్టర్. మామూలుగా జిఎస్టీఆర్ 3B ఫైల్ చేస్తాం కదా, జిఎస్టీఆర్ 3B లాగా క్యూఆర్ఎంపీ స్కీమ్ రిటర్న్ని ఫైల్ చేయాలి. ఫస్ట్ 2 months క్వార్టర్లో ఫస్ట్ 2 monthsకి ఏమో 25th వరకు ఉంటుంది సక్సీడింగ్ మంత్లో. లాస్ట్ మంత్ది క్వార్టర్లీ రిటర్న్ ఫైల్ చేస్తూ రిటర్న్ ప్లస్ అమౌంట్ ఏమైనా పే చేసే ఉంటే పే చేయడము ఎప్పుడు లోపల ఫైల్ చేయాలంటే ఆన్ ఆర్ బిఫోర్ 22nd or 24th. 22ndకి కొన్ని స్టేట్ చెప్పినారు, 24thకి కొన్ని స్టేట్ చెప్పినారు ఆఫ్ ద మంత్ సక్సీడింగ్ ఈచ్ క్వార్టర్కి సంబంధించి ఉంటుంది. అండ్ ట్యాక్స్ కెన్ బి పేడ్ బై యూజింగ్ ఎనీ మెథడ్. వాళ్ళు ట్యాక్స్ పే చేయాలి అనుకుంటే వాళ్ళకి 2 methods ఉంటాయి. ఒకటి ఫిక్స్డ్ సమ్ మెథడ్, ఒకటి ఇంకోటి సెల్ఫ్ అసెస్మెంట్ మెథడ్ అనేది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ మిస్టర్ ఎక్స్ మంత్లీ రిటర్న్ ఫైలర్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ మేకింగ్ ట్యాక్సబుల్ సప్లైస్. ఓకే, ట్యాక్సబుల్ సప్లై చేస్తున్నాడు గూడ్స్ అండ్ సర్వీసెస్కి. హీ ఫర్నిష్డ్ ద డీటెయిల్స్ ఆఫ్ హిజ్ అవుట్వర్డ్ సప్లైస్ in form GSTR 1 for the month of January on 11th February. ఏమంటున్నాడు? మిస్టర్ ఎక్స్ ఉన్నాడు, మంత్లీ రిటర్న్ ఫైల్ చేస్తున్నారు, అతను ఎంగేజ్ అయి ఉన్నాడు మేకింగ్ ట్యాక్సబుల్ సప్లైస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్కి. హీ ఫర్నిష్డ్ ద డీటెయిల్స్ ఆఫ్ హిజ్ అవుట్వర్డ్ సప్లైస్ ఇన్ ఫార్మ్ GSTR 1 ఫర్ ద మంత్ ఆఫ్ జనవరి ఆన్ 11th February. ఓకే, ఫైల్ చేస్తున్నాడు, ఫర్నిష్ చేసిన డీటెయిల్స్ అవుట్వర్డ్ సప్లై ఫార్మ్ GSTR 1 ఫర్ ద మంత్ ఆఫ్ జనవరికి 11th February. However, in 14th February, the accountant of Mr. X noticed that one invoice issued to Bhavani Traders, that is registered in Gujarat, for supply of goods of value 1 lakh, that is taxable value of 18%, pertaining to January, has been inadvertently missed to declared in form GSTR 1 furnished for January. He has approached you for the advice before furnishing form GSTR 3B ఫర్ ద సెడ్ మంత్. 1 ఫైల్ చేసేసినాడు, 3B ఫైల్ చేయాలి. 1 ఫైల్ చేసేటప్పుడు ఒక ఇన్వాయిస్ మిస్ చేసినాడు, అది 1 lakhకి సంబంధించిన ఇన్వాయిస్. యు ఆర్ రిక్వైర్డ్ టు బ్రీఫ్లీ డిస్కస్ వెదర్ మిస్టర్ ఎక్స్ కెన్ అమెండ్ ద డీటెయిల్స్ ఆఫ్ అవుట్వర్డ్ సప్లై ఫర్నిష్డ్ ఇన్ ఫార్మ్ GSTR 1 ఆఫ్ January. If such amendment is permitted and details of form GSTR 1 are amended, whether the details of said invoice will be available in form GSTR 2B of Bhavani Traders for the month of January. సో ఇక్కడ ఏమంటున్నాము, డిస్కస్ చేసుకోవాలి వెదర్ ఎక్స్ అనేవాడు అమెండ్ చేయొచ్చు డీటెయిల్స్ ఆఫ్ అవుట్వర్డ్ సప్లైస్ని ఫర్నిచర్డ్ ఇన్ ఫార్మ్ GSTR 1 ఆఫ్ జనవరికి. అండ్ ఇఫ్ సచ్ అమెండ్మెంట్ అనేది పర్మిటెడ్ అండ్ డీటెయిల్స్ ఆఫ్ ఫార్మ్ GSTR 1 ఆర్ అమెండెడ్ అండ్ వెదర్ ద డీటెయిల్స్ ఆఫ్ సెడ్ ఇన్వాయిస్ విల్ బీ అవైలబుల్ ఇన్ ఫార్మ్ GSTR 2B ఆఫ్ భవానీ ట్రేడర్స్ ఫర్ ద మంత్ ఆఫ్ జనవరి. సో వాళ్ళు ఏం చేయాలి, ఏం చేయకూడదు, అమెండ్మెంట్ చేయవచ్చు GSTR 1ని
త్రూ బీలో వాళ్ళకి జనవరి మంత్లో రావాలంటే ఏం చేయాలి అని క్వశ్చన్. ఆన్సర్ ఏం చెప్తామంటే సెక్షన్ 59 ప్రొవిజో టు రూల్ సెక్షన్ 59(1) ఏం చెప్తామంటే రిజిస్టర్ పర్సన్ మే ఆఫ్టర్ ఫైలింగ్ డీటెయిల్స్ అవుట్వర్డ్ సప్లైస్ గూడ్స్ ఆర్ సర్వీసెస్, ఏవైతే గూడ్స్ ఆర్ సర్వీసెస్కి సంబంధించి జిఎస్టీఆర్ 1 ఫైల్ చేసావు ఫర్ ద ట్యాక్స్ పేడ్కి, బట్ బిఫోర్ ఫైలింగ్ జిఎస్టీఆర్ 3B ఫైల్ చేయకముందుకు ఆ సెట్ పేడ్కి వాళ్ళకు ఒక ఆప్షన్ అని ఉంటుంది. ఏమి ఆ ఆప్షన్ అంటే అమెండ్ చేయొచ్చు ఆర్ అడిషనల్ అవుట్వర్డ్ సప్లైస్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్. ఎక్కడ అంటే ఇన్ఫార్మ్ జిఎస్టీఆర్ 1A ఫర్ ద సెట్ ట్యాక్స్ పేడ్. ఏముంటుంది ఆప్షను? జిఎస్టీఆర్ 1A అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ జిఎస్టీఆర్ 1Aలో నువ్వు అమెండ్ చేయొచ్చు ఆర్ అడిషనల్ డీటెయిల్స్ని ప్రొవైడ్ చేయొచ్చు ఆ సెట్ ట్యాక్స్ పీరియడ్కి సంబంధించి. ఫర్దర్ రూల్ 67 ఏం చెప్తుందంటే దట్ అడిషనల్ డీటెయిల్స్ ఆర్ అమెండ్మెంట్స్ ఇన్ డీటెయిల్స్ ఆఫ్ అవుట్వర్డ్ సప్లైస్ ఫర్నిచర్డ్ బై ద సప్లయర్ ఇన్ జిఎస్టీఆర్ 1Aలో నువ్వు ఏవైతే ఫైల్ చేస్తావో ఆఫ్టర్ డ్యూ డేట్ ఆఫ్ ఫర్నిషింగ్ జిఎస్టీఆర్ 1 ఫైల్ చేసిన డ్యూ డేట్ తర్వాత ఫర్ ద ప్రీవియస్ ట్యాక్స్ పీరియడ్ షెల్ బీ రిఫ్లెక్టెడ్ ఇన్ ద ఫార్మ్ జిఎస్టీఆర్ 2B ఫర్ ద కరెంట్ ట్యాక్స్ పీరియడ్కి రిఫ్లెక్ట్ అయిపోతుంది. సో జిఎస్టీఆర్ 1 అయిపోయిన తర్వాత నువ్వు ఏమైనా అమెండ్మెంట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఫైల్ చేయాలనుకుంటే ఆ రెస్పెక్టివ్ పీరియడ్కి రావాలనుకుంటే జిఎస్టీఆర్ 1Aని ఫైల్ చేయి. సో దీనివల్ల ఏమైతే ద ఐటీసీ ఆఫ్ సప్లయర్స్ డిక్లేర్డ్ ఆర్ అమెండెడ్ బై ద సప్లయర్ through form GSTR 1A will be available to the recipient in form GSTR 2B generated for the next tax period. So in the given case లో Mr. X కి ఆప్షన్ ఉంది ఫర్నిష్ చేయొచ్చు డీటెయిల్స్ ఆఫ్ ఇన్వాయిస్ ఇష్యూ టు భవానీ ట్రేడర్స్ ఇన్ ఫార్మ్ GSTR 1Aలో. ఎప్పుడు లోపల 1Aలో అయినా ఆన్ ఆర్ బిఫోర్ 14th February బట్ బిఫోర్ ఫైలింగ్ ఫార్మ్ GSTR 3B ఆఫ్ జనవరి. సో ఎంత లోపల తీసుకోవాలి? ఆన్ ఆర్ ఆఫ్టర్ 14th February బట్ బిఫోర్ ఫైలింగ్ ఆఫ్ జిఎస్టీఆర్ 3B ఫర్ ద జనవరి మంత్. సో 14th తర్వాత కానీ జిఎస్టీఆర్ 3B ఫైల్ చేసే టైం లోపల కానీ అతను చేయొచ్చు జిఎస్టీఆర్ 1Aని. ద కరస్పాండింగ్ ఎఫెక్ట్ ఆఫ్ చేంజెస్ మేడ్ త్రూ ఫార్మ్ జిఎస్టీఆర్ 1A ఆన్ ద లయబిలిటీ ఆఫ్ మిస్టర్ ఎక్స్ షెల్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ ఫార్మ్ జిఎస్టీఆర్ 3B ఫర్ జనవరి మంత్. సో అది ఎక్కడ వస్తుంది? ఆ కరస్పాండింగ్ ఎఫెక్ట్ ఏదైతే చేంజ్ అయిందో ఫార్మ్ జిఎస్టీఆర్ 1Aలో ఆన్ ద లయబిలిటీ ఆఫ్ మిస్టర్ ఎక్స్కి అది రిఫ్లెక్ట్ అవుతుంది ఇన్ ఫార్మ్ జిఎస్టీఆర్ 3Bలో ఫర్ ద జనవరి మంత్కి. ఫార్మ్ జిఎస్టీఆర్ 3B ఫర్ జనవరి మంత్కి. ఆల్సో ద డీటెయిల్స్ ఆఫ్ మిస్సింగ్ ఇన్వాయిస్ ఆఫ్ భవానీ ట్రేడర్స్ will be available in its form GSTR 2B for the month of February. ఏమవుతుంది? ఏవైతే డీటెయిల్స్ మిస్సింగ్ అయినావో ఇన్వాయిసెస్ భవానీ ట్రేడర్స్ అవి అవైలబుల్ అయిపోతాయి ఇన్ ద ఫార్మ్ GSTR 2B ఫర్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరిలో వచ్చేస్తాయి. సో రిఫ్లెక్ట్ అయిపోయి జనవరిలో రిఫ్లెక్ట్ అయిపోయి వాళ్ళకి ఫిబ్రవరి మంత్కి వచ్చేస్తాయి. వేర్ హ్యాస్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ GSTR 1 X has filed GSTR 1 file చేసిన for the quarter ended in September before the due date. Later in the month of February next year, he discovers error in the GSTR 1 of August and want to revise it. Advise him on the further future course of action. Also state the maximum time limit to furnish the detailed GSTR 1 in case of failure to furnish the same. మిస్టేక్స్ చేసిన ఎర్రర్ చేసిన దానిని ఇప్పుడు రివైజ్ చేయాలనుకున్నాడు. రివైజ్ చేయొచ్చా అనేది క్వశ్చన్. నో. నార్మల్గా మెకానిజం ఫైలింగ్ రివైజ్ రిటర్న్ ఫర్ ఎనీ కరెక్షన్ ఎర్రర్ ఆఫ్ ఆర్ ఒమిషన్ అనేది జిఎస్టీలో లేదు. నాట్ అవైలబుల్ ఇన్ ద జిఎస్టీ. సో బట్ ఆ రెక్టిఫికేషన్ ఎర్రర్స్ ఏవైతే వచ్చినాయో రెక్టిఫికేషన్ కానీ ఆ ఒమిషన్ని మీరు అలో చేస్తుంది ఇన్ ద సబ్సిక్వెంట్ రిటర్న్స్లో మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి. అండ్ ఆ ఎర్రర్స్ని మీరు రెక్టిఫై చేయొచ్చు బై ఫర్నిషింగ్ అప్రాప్రియేట్ పర్టిక్యులర్స్ ఇన్ ద అమెండ్మెంట్ టేబుల్లో. మీరు పర్టికులర్స్లో ఎక్కడెక్కడ చేంజెస్ ఉన్నావో దాని కంటైనింగ్ జిఎస్టీఆర్ 1లో అమెండ్మెంట్ టేబుల్ అని ఉంటే దానిలో చేయొచ్చు. మిస్టర్ ఎక్స్ ఎప్పుడైతే డిస్కవర్ చేసినారో అండ్ ఎర్రర్ ఇన్ జిఎస్టీఆర్ 1లో ఎర్రర్ని ఐడెంటిఫై చేసినావో ఫర్ ద క్వార్టర్ ఎండెడ్ ఇన్ సెప్టెంబర్కి సంబంధించి దాన్ని కెనాట్ రివైజ్ ఇట్, దాన్ని రివైజ్ చేయలేము. హవెవర్ ఈ షుడ్ రెక్టిఫై సెడ్ ఎర్రర్
ద GSTR1 ఫైల్డ్ ఫర్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి. ఎప్పుడైతే నువ్వు ఐడెంటిఫై చేసినావో, ఎప్పుడో ఫిబ్రవరిలో మనం ఐడెంటిఫై చేస్తున్నాం కాబట్టి ఆ ఫిబ్రవరి మంత్లో నువ్వు ఆ సెట్ ఎర్రర్స్ని రెక్టిఫై చేయొచ్చు. అండ్ షుడ్ పే ద ట్యాక్స్ అండ్ ఇంట్రెస్ట్ ఈఫ్ ఎనీ కేస్ ఆఫ్ షార్ట్ పేమెంట్ ఇన్ ద రిటర్న్ టు బి ఫర్నిష్డ్ ఫర్ ఫిబ్రవరి మంత్ ఫైల్ చేస్తున్నప్పుడు ఏమైనా అడ్జస్ట్మెంట్ తప్పు ఉండి షార్ట్ పేమెంట్స్ ఏమైనా జరిగింటే నువ్వు ఫిబ్రవరి మంత్లో ఫైల్ చేయొచ్చు, ఫిబ్రవరిలో నువ్వు ఐడెంటిఫై చేసినావు కాబట్టి. హౌఎవర్ సెక్షన్ 37(3) of the GST Act, rectification of details furnished in GSTR1 shall not be allowed after ఎంతవరకు టైం ఉంటుందంటే 30 November following the end of the financial year to which such details pertain or furnishing of relevant annual return whichever is earlier. April, May, June, July, August, September, October, November. సో నవంబర్ 30 నవంబర్ లోపల, ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ 30 నవంబర్ లోపల ఆర్ యాన్యువల్ రిటర్న్ ఫైల్ చేసే లోపల విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్, ఈ 2 డేట్ల లోపల నువ్వు రెక్టిఫికేషన్ చేసుకోవాలి కరెంట్ ఇయర్కి సంబంధించి. అంటే ఫైనాన్షియల్ 24-25కి సంబంధించి అడ్జస్ట్మెంట్స్ అన్నీ రెక్టిఫై చేసుకోవాలంటే మీకున్న టైం ఏమి 30 నవంబర్ 2025 ఆర్ డ్యూ డేట్ ఆఫ్ ఫర్నిషింగ్ ఆఫ్ రిలవెంట్ యాన్యువల్ రిటర్న్కి సంబంధించి విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. నెక్స్ట్, మ్యాక్సిమం టైం లిమిట్ టు ఫర్నిష్ GSTR1. నార్మల్గా GSTR రిజిస్టర్ పర్సన్ వాళ్ళు షల్ నాట్ బి అలౌడ్ టు ఫర్నిష్ GSTR1 ఫర్ ఎ ట్యాక్స్ పేడ్ ఆఫ్టర్ 3 years ఫ్రమ్ ద డ్యూ డేట్ ఆఫ్ ఫర్నిషింగ్ ఆఫ్ ద సెట్ GSTR1. GSTR1 3 years తర్వాత, అంటే 3 years ఫైల్ చేయకుండా 3 years తర్వాత ఫైల్ చేయాలనుకుంటే రాదు, బట్ గవర్నమెంట్ కొన్ని కేసెస్లో అలో చేస్తుంది, ఆ కేసెస్లో కూడా. నెక్స్ట్, వాట్ ఆర్ ద కేసెస్ వేర్ రిజిస్టర్డ్ పర్సన్ ఈజ్ డిబార్డ్ ఫర్ ఫర్నిషింగ్ డీటెయిల్స్ ఆఫ్ అవుట్వర్డ్ సప్లైస్ ఇన్ GSTR1 ఆర్ IFF. ఏమంటున్నా, ఎవరు డిబార్ అయ్యేది, రిజిస్టర్డ్ పర్సన్ డిబార్డ్ ఫ్రమ్ ఫర్నిషింగ్ డీటెయిల్స్ ఆఫ్ అవుట్వర్డ్ సప్లైస్ ఇన్ GSTR1 IFF. GSTR1 IFF ఇవన్నీ కేసెస్ ఏముంటాయంటే, రిజిస్టర్డ్ పర్సన్ ఎవరైతే అదర్ దెన్ QRMP స్కీమ్ ఉంటారో, ఎవరు రిజిస్టర్డ్ పర్సన్ అయి ఉండాలి, అదర్ దెన్ QRMP స్కీమ్ అయి ఉండాలి. He shall not be allowed to furnish the details of outward supplies in Form GSTR1 if he has not furnished the returns in Form GSTR3B for preceding 1 month. ఏమంటున్నా, అతను రిజిస్టర్ పర్సన్ అయి ఉండాలి, అదర్ దెన్ QRMP స్కీమ్ కానీ. He shall not be allowed to furnish the details of outward supplies in Form GSTR1 if he has not furnished the return in Form GSTR3B for preceding 1 month. వీళ్ళు ఫర్నిచ్ చేయడానికి లేదు, అవుట్వర్డ్ సప్లైస్ ఫర్నిచ్ చేయడానికి లేదు. ఎప్పుడైతే ప్రిసీడింగ్ 1 monthకి సంబంధించి GSTR1 ఫైల్ GSTR3B ఫైల్ చేయకుండా, సో లాస్ట్ మంత్ GSTR3B నేను ఫైల్ చేయాలంటే లాస్ట్ మంత్ నేను ట్యాక్స్ పే చేయాలి, లాస్ట్ మంత్ ట్యాక్స్ పే చేయకుండా ఈ కరెంట్ మంత్ది GSTR1 ఫైల్ చేయాలనుకుంటే రాదు. నెక్స్ట్, రిజిస్టర్ పర్సన్ ఎవరైతే ఆప్టింగ్ QRMP స్కీమ్ని ఆప్ చేసుకుని ఉంటారో, he shall not be allowed to furnish details of outward supplies in Form GSTR1 or using IFF if he has not furnished the return in Form GSTR3B for the preceding tax period. లాస్ట్ ట్యాక్స్ పీరియడ్కి సంబంధించి GSTR3B ఫైల్ చేయలేదు అంటే కరెంట్ ట్యాక్స్ పీరియడ్కి GSTR1 ఫైల్ చేయడానికి లేదు. ఇఫ్ ఇంటిమేషన్ ఈజ్ రిసీవ్డ్ అండర్ రూల్ 88C ఫర్ ట్యాక్స్ పీరియడ్. సో ట్యాక్స్ పీరియడ్కి సంబంధించి 88C కింద నువ్వు ఇంటిమేషన్ రిసీవ్ చేసుకున్నావు. 88C అని చెప్తా అంటే నీకు కొంత అమౌంట్ సబ్సిక్వెంట్ ట్యాక్స్ పేడ్కి సంబంధించి కొంత అమౌంట్ పే చేయాల్సినది ఉంది, అది డిపాజిట్ చేయలేదు ఆర్ రిప్లై కూడా ఇవ్వలేదు. నీకు ఒక నోటీస్ వచ్చిన దానికి నువ్వు రిప్లై అన్న ఇవ్వాలి, అవుట్ స్టాండింగ్ డిమాండ్ ఉంటే అదన్నా పే చేయాలి. అవుట్ స్టాండింగ్ డిమాండ్ క్లియర్ చేయలేదు, రిప్లై చేయలేదు, అట్లాంటి కేసులో నువ్వు GSTR1 ఫైల్ చేయడానికి రాదు. రిజిస్టర్డ్ పర్సన్ కెనాట్ ఫర్నిష్ GSTR1 ఆర్ యూజింగ్ IFF ఫర్ ఏ సబ్సిక్వెంట్ ట్యాక్స్ పీరియడ్ అన్లెస్ హీ డిపాజిట్స్ ఇంటిమేటెడ్ అమౌంట్ ఆర్ ఫర్నిషెస్ ఏ రిప్లై టు ఎక్స్ప్లెయిన్ ఇట్. అన్లెస్ ఈ డిపాజిట్ చేసింటే ఇంటిమేటెడ్ అమౌంట్ కానీ ఆర్ ఫర్నిషెస్ ఏ రిప్లై టు ఎక్స్ప్లెయిన్ ఇట్, డిపాజిట్ అన్న చేయాలి ఆర్ ఎక్స్ప్లెనేషన్ అన్న ప్రొవైడ్ చేయాలి. ఇఫ్ intimation is issued under rule 88D for a tax paid. 88D for a tax paid. 88D for a tax paid అంటే ఇక్కడ రిజిస్టర్డ్ పర్సన్ కెనాట్ ఫైల్ GSTR1 ఆర్ యూజింగ్ IFF ఫర్ ఏ సబ్సిక్వెంట్ ట్యాక్స్ paid unless he pays such excess ITC
ఆర్ ఫర్నిషెస్ ఏ రిప్లై టు ఎక్స్ప్లెయిన్ ఇట్. ఏమంటారంటే రిజిస్టర్ పర్సన్ ఉండి అతను సబ్సిక్వెంట్ పీరియడ్కి సంబంధించి ఎక్స్ఎస్ఐటీసీని క్లెయిమ్ చేసుకున్నాడు అండ్ ఆ ఎక్స్ఎస్ఐటీసీ క్లెయిమ్ చేసుకున్న దానికి రిప్లై ఇవ్వలేదు. అట్లాంటి కేసెస్లో కూడా నీకు జిఎస్టీఆర్ ఫైల్ చేయడానికి ఇవ్వరు. అండ్ బ్యాంక్ డీటెయిల్స్ని ఫర్నిష్ చేయలేదు. రూల్ 10A ప్రకారంగా ఎవరైతే రిజిస్టర్ పర్సన్ ఉంటారో కెనాట్ ఫైల్ జిఎస్టీఆర్ 1 using IFF if he has not furnished the details of bank account as per rule 10A ప్రకారంగా. అదే 6th క్వశ్చన్. సో లాస్ట్ దానికి సంబంధించి జిఎస్టీఆర్ 3B ఫైల్ చేయకుండా, లాస్ట్ ట్యాక్స్ పీరియడ్కి జిఎస్టీఆర్ 3B ఫైల్ చేయకుండా అమౌంట్ పే చేయాల్సింది ఉంది, ఆర్ రిప్లై ఇవ్వలేదు. ఐటీసీ ఎక్సెస్ క్లెయిమ్ చేసినావు, దానికి రిప్లై ఇవ్వలేదు. ఆర్ బ్యాంక్ స్టేట్మెంట్ని నువ్వు ప్రొవైడ్ చేయలేదు. ఈ 5 కేసెస్లో నువ్వు పే బార్ అయిపోతావు జిఎస్టీఆర్ 1 ఫైల్ చేయకుండా. నెక్స్ట్ 7th వన్. మిస్టర్ ఎక్స్ హ్యాస్ ఫైల్డ్ జిఎస్టీఆర్ 3B బిఫోర్ ద డ్యూ డేట్ under 39 but some changes are to be made, so he want to revise the return. Advise Mr. X regarding rectification of errors. Also state the magazine time limit to furnish GSTR 3B in case of failure to GSTR 3B తప్పు చేసినామంట. ఇప్పుడు ఏం చేయొచ్చు అనేది. GSTR 3B ఏదైనా ఒమిషన్ జరిగిన ఆర్ ఇన్కరెక్ట్ జరిగిన పర్టికులర్ డిస్కవరింగ్ ఇన్ ఫార్మ్ రిటర్న్ GSTR 3Bకి సెక్షన్ 39 ప్రకారంగా can be rectified in the return to be filed for the month or quarter doing in which omission or incorrect particularly notice. నువ్వు ఏ మంత్లో అయితే నోటీస్ చేసినావో తప్పు జరిగిందని ఆ మంత్లో నువ్వు అడ్జస్ట్మెంట్స్ చేసేయాలి. బట్ మ్యాక్సిమం టైమ్ ఫర్ మేకింగ్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ వచ్చేసి ఎర్లియర్ ఆఫ్ 30 November ఫాలోయింగ్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ టు విచ్ సచ్ డీటెయిల్స్ పర్టైన్ కానీ ఆర్ యాక్చువల్ డేట్ ఆఫ్ ఫర్నిషింగ్ ఆఫ్ రిలవెంట్ యాన్యువల్ రిటర్న్ కానీ. సో 30 November లోపల ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ 30 November లోపల కానీ ఆర్ యాక్చువల్ డేట్ ఆఫ్ ఫర్నిషింగ్ రిలవెంట్ యాన్యువల్ రిటర్న్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఈ కేసెస్లో నువ్వు చేయాలి. ఎనీ ట్యాక్స్ పేయబుల్ హ్యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ సచ్ ఎర్రర్ ఆర్ ఒమిషన్ విల్ బీ పేడ్ అలాంగ్ విత్ ఇంట్రెస్ట్. సో ఏమంటున్నాను, ఎర్రర్స్ కానీ ఒమిషన్ కానీ పే చేస్తున్నప్పుడు అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ పే చేయాలి. అండ్ ఎక్సెప్షన్ ఏమంటే ఎర్రర్ ఒమిషన్ డిస్కవర్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ స్క్రూటినీ కానీ ఆడిట్ కానీ, స్క్రూటినీలో కానీ ఆడిట్లో కానీ ఇన్స్పెక్షన్లో కానీ ఆర్ ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీలో కానీ బై ట్యాక్స్ అథారిటీస్ కెన్ నాట్ బి రెక్టిఫైడ్ అండర్ సెక్షన్ 39(9) ఆఫ్ సిజిఎస్టీ యాక్ట్. సో వాటిని సెక్షన్ 39 కింద రెక్టిఫై కింద తీసుకోము. సో ఎర్రర్స్ ఒమిషన్ డిస్కవర్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ స్క్రూటినీ కానీ ఆడిట్ కానీ ఇన్స్పెక్షన్ కానీ ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ కానీ బై ట్యాక్స్ అథారిటీ కెనాట్ బి రెక్టిఫైడ్ అండర్ సెక్షన్ 39(9) కింద. మ్యాక్సిమం టైం లిమిట్ వచ్చేసి జిఎస్టీఆర్ 3Bని ఫర్నిష్ చేయడానికి. హౌఎవర్ రిజిస్టర్డ్ పర్సన్ షిల్ నాట్ బి అలౌడ్ టు ఫర్నిష్ జిఎస్టీఆర్ 3B ఫర్ ద ట్యాక్స్ పేడ్ ఆఫ్టర్ 3 years ఫ్రమ్ ద డ్యూ డేట్ ఆఫ్ ఫర్నిషింగ్ ఆఫ్ ద సెట్ జిఎస్టీఆర్ 3B. గవర్నమెంట్ కావాలనుకుంటే టైం అనేది ప్రొవైడ్ చేస్తుంది. దట్ ఈస్ 7th క్వశ్చన్. నెక్స్ట్ 8th క్వశ్చన్. మిస్టర్ ఎక్స్ యాజ్ పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ మిస్టర్ ఉమేష్. ఏమంటున్నాడు, మిస్టర్ ఎక్స్ పర్చేజ్ చేసినాడు గూడ్స్ని ఫ్రమ్ మిస్టర్ ఉమేష్ నుంచి, ఏ రిజిస్టర్ పర్సన్ ఫ్రమ్ ముంబై. మిస్టర్ ఉమేష్ హ్యాస్ నాట్ పేడ్ ద అమౌంట్ ఆఫ్ జిఎస్టీ టు ద గవర్నమెంట్. ఏమంటున్నాడు, పర్చేజ్ చేసిన గూడ్స్ ఫ్రమ్ మిస్టర్ ఉమేష్ నుంచి మిస్టర్ ఉమేష్ అనేవాడు పే చేయలే, నాట్ పేడ్ ద అమౌంట్ ఆఫ్ జిఎస్టీ టు ద గవర్నమెంట్. మిస్టర్ ఎక్స్ టుక్ ద ఐటీసీ వైల్ ఫైలింగ్ ద రిటర్న్. గూడ్స్ పర్చేజ్ చేసినాము బట్ అతను గవర్నమెంట్కి పే చేయలే, బట్ దానికి సంబంధించిన ఐటీసీని తీసేసుకున్నాము. ఈజ్ మిస్టర్ ఎక్స్ రిక్వైర్డ్ టు రివర్స్ ద ఐటీసీని రివర్సల్ చేయాలా. మిస్టర్ ఉమేష్ పేడ్ ద గవర్నమెంట్ జిఎస్టీ అమౌంట్ ఆఫ్టర్ 3 years తర్వాత పే చేసినాడు, అప్పుడు మళ్ళీ ఎక్స్ తీసుకోవచ్చా అనేది క్వశ్చన్. నార్మల్గా సెక్షన్ 41 ఏం చెప్తుంది అంటే సిజిఎస్టీ యాక్ట్ కాక ఈఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైల్డ్ బై ద రిజిస్టర్డ్ పర్సన్ అయితే సెల్ఫ్ అసెస్డ్ బేసిస్లో పోతే రిటర్న్స్కి ఇన్వర్డ్ సప్లైస్కి సంబంధించి సర్వీసెస్కి సంబంధించి బోత్ కానీ బట్ ట్యాక్స్ పేయబుల్ వేర్ ఇన్ నాట్ పేడ్ బై ద సప్లయర్ కానీ పే చేయకుంటే అప్పుడు ఆ రెసిపియంట్ అనేవాడు ఖచ్చితంగా రివర్స్ చేయాలి అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ రివర్సల్ చేయాలి. హౌఎవర్ ఈ సప్లయర్ కానీ పే చేస్తే లేటర్ ఎప్పుడైనా పే చేసితే ఆ రిసిపియంట్ ఆ ఐటీసీని మళ్ళీ రీఅవైల్ చేసుకోవచ్చు. దానికి టైం లిమిట్ అనేది లేదు, వితౌట్ ఎనీ టైం లిమిట్. సో ఫస్ట్ సారి
మిస్టేక్ చేసినావు, దాన్ని రివర్సల్ చేసినావు, తర్వాత ఆయన ఎప్పుడైనా పే చేసి ఉంటే దాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి ఎన్ని రోజులు అని ఉంటుంది. టైం లిమిట్ అనేది ఏమీ లేదు. సో ఇన్ ద గివెన్ కేసులో ఫస్ట్ ఏమంటే ఐటీసీ క్లెయిమ్ చేసినాడు కాబట్టి మిస్టర్ ఎక్స్ దాన్ని రివర్సల్ చేయాలి అలాంగ్ విత్ ఇంట్రెస్ట్తోని. హవెవర్ మిస్టర్ ఉమేష్ మేక్ ద పేమెంట్, ఎప్పుడైతే పేమెంట్ చేస్తాడో జిఎస్టీని గవర్నమెంట్కి, అప్పుడు ఎక్స్ మళ్ళీ రీఅవైల్ అనేది చేసుకోవచ్చు ఆ అమౌంట్ ఎంతైతే ఉంటుందో జిఎస్టీ 3Bలో. ఇక్కడ వేర్ ఉమేష్ పే ద అమౌంట్ ఆఫ్ జిఎస్టీ ఆఫ్టర్ 3 years తర్వాత పే చేసే అప్పటికి కూడా ఎక్స్ విల్ బి ఎలిజిబుల్ టు క్లైమ్ దట్ ఐటీసీ. దెర్ ఈజ్ నో టైమ్ లిమిట్ ఫర్ రీక్లైమింగ్ ఐటీసీ. క్లైమ్ చేయడానికి టైం లిమిట్ ఉంది కానీ 30 November వరకు రీక్లైమ్ చేయడానికి లేదు. నెక్స్ట్ 9th క్వశ్చన్, ఈజ్ మిస్టర్ ఎక్స్ ఈజ్ రిక్వైర్డ్ టు ఫైల్ అండ్ యాన్యువల్ రిటర్న్ ఆల్సో. ఎక్స్ గాడు యాన్యువల్ రిటర్న్ ఫైల్ చేయాలన్నా? ఇఫ్ ఎస్, వాట్ ఈస్ ద డ్యూ డేట్ ఫర్ ద సేమ్? ఆల్సో మెన్షన్ ద ఎక్సెప్షన్ ఫర్ ఫర్నిషింగ్ అండ్ యాన్యువల్ రిటర్న్. ఎక్స్ అనే పర్సన్ నార్మల్ పర్సన్ కాబట్టి అతను ఫర్నిష్ చేయాల్సిందే యాజ్ పర్ సెక్షన్ 44 ప్రకారంగా. సెక్షన్ 44 ప్రకారంగా సిజిఎస్టీ యాక్ట్ 2017 ఎవ్రీ రిజిస్టర్డ్ పర్సన్ ఈజ్ రిక్వైర్డ్ టు ఫైల్ అండ్ యాన్యువల్ రిటర్న్ ఎలక్ట్రానికలీ ఇన్ ప్రిస్క్రైబ్డ్ ఫామ్లో. సో ఎవ్రీ రిజిస్టర్డ్ పర్సన్ వాళ్ళు ఖచ్చితంగా యాన్యువల్ రిటర్న్ని ఫైల్ చేయాలి ఇన్ ఎలక్ట్రానికలీ ప్రిస్క్రైబ్డ్ ఫామ్లో. హవెవర్ ద ఫాలోయింగ్ పర్సన్స్, కొంతమంది ఫైల్ చేయాల్సిన అవసరం ఉండదు, నాట్ రిక్వైర్డ్ టు ఫైల్ ద యాన్యువల్ రిటర్న్. ఎవరాళ్ళు అంటే సిటీపీ, ఐఎస్టీ, ఎన్టీఆర్పీ, ఎన్ఆర్టీపీ ఆర్ పేయింగ్ ట్యాక్స్ అండర్ సెక్షన్ 51 or 52. క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్ కానీ, ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ కానీ, పర్సన్స్ పేయింగ్ ట్యాక్స్ అండర్ సెక్షన్ 51, 52 టీడీఎస్ కింద చేసేవాళ్ళు కానీ, ఎన్ఆర్టీపీస్ నాన్ రెసిడెంట్ ట్యాక్సబుల్ పర్సన్, వీళ్ళు యాన్యువల్ రిటర్న్ని ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. సో సెక్షన్ 44 ఈజ్ నాట్ అప్లికబుల్ టు ఎనీ డిపార్ట్మెంటల్, ద సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ అథారిటీస్ whose books of accounts are subject to audit by the C&AG Comptroller and Auditor General of India, or an auditor appointed for auditing the accounts of local authorities under any law for the time being enforced. వాళ్ళంతా యాన్యువల్ రిటర్న్ని ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ కొంతమంది ఏమంటే అంత రికమెండేషన్స్ ఆఫ్ కౌన్సిల్ రికమెండ్ చేస్తుంది. కమిషనర్ గారు మే ఎగ్జామ్స్ ఎనీ క్లాస్ ఆఫ్ రిజిస్టర్ పర్సన్, కొంతమంది రిజిస్టర్ పర్సన్ కొన్ని క్లాసెస్ ఆఫ్ రిజిస్టర్ పర్సన్ని ఫర్ ఫైలింగ్ యాన్యువల్ రిటర్న్ బై నోటిఫికేషన్ ఎగ్జామ్ చేస్తాడు. నెక్స్ట్ యాన్యువల్ రిటర్న్ ఫైల్ చేయడానికి డ్యూ డేట్ ఏమి అంటే, డ్యూ డేట్ ఫర్ ఫైలింగ్ యాన్యువల్ రిటర్న్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ షుడ్ బి ఫైల్డ్ బై 31st December ఆఫ్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్. యాన్యువల్ రిటర్న్ని ఫైల్ చేయడానికి మీకున్న టైం వచ్చేసి 31st December నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్. అండ్ ఆ డ్యూ డేట్ కావాలనుకుంటే మేబీ ఎక్స్టెండ్ చేయొచ్చు కమిషనర్. అండ్ హవెవర్ రిజిస్టర్డ్ పర్సన్ షుల్ నాట్ బి అలౌడ్ టు ఫర్నిష్ అన్ యాన్యువల్ రిటర్న్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ ఆఫ్టర్ 3 years ఫ్రమ్ ద డ్యూ డేట్ ఆఫ్ ఫర్నిషింగ్ ద సెడ్ యాన్యువల్ రిటర్న్. గవర్నమెంట్ మే అలౌ టు ఫైల్ ఇట్ ఆఫ్టర్ 3 years ఇన్ సర్టెన్ కేసెస్లో కూడా అలో చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10th one ఏమంటున్నాయి? 10th one, మిస్టర్ ఎక్స్ అప్లై చేసినాడు ఫర్ క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కింద మంత్ ఆఫ్ మార్చ్లో. ద కన్సల్టెంట్ ఆఫ్ మిస్టర్ ఎక్స్ హ్యాస్ సజెస్టెడ్ టు ఫైల్ ద ఫైనల్ రిటర్న్ ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్. ఎప్పుడు మనం అప్లై చేసినది మార్చ్లో, సెప్టెంబర్లో ఫైనల్ రిటర్న్ వేయాలంటున్నాడు. హీ హ్యాస్ అడ్వైజ్డ్ మిస్టర్ ఎక్స్ దట్ ఫైనల్ రిటర్న్ నీడ్స్ టు బి ఫర్నిష్డ్ బిఫోర్ ద డ్యూ డేట్ ఆఫ్ ఫర్నిషింగ్ ద రిటర్న్ ఆఫ్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ మంత్ రిటర్న్ ఫైల్ చేయకముందుకు చేయాలి సబ్సిక్వెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ఆర్ బిఫోర్ ఫర్నిషింగ్ యాన్యువల్ రిటర్న్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఇన్ విచ్ cancellation has been made, whichever is earlier. However, judicial authorities have yet not passed the order for cancellation due to reason not known to Mr. X whether the advice given by consultant of Mr. X is correct కాదా అనేది. నార్మల్గా ఏం చెప్తున్నానంటే కన్సల్టెంట్ ఇచ్చిన అడ్వైజ్ ఏదైతుందో అది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే సెక్షన్ 45 ఏం చెప్తుంది అంటే, 45 ఏం చెప్తుందంటే ఎవ్రీ రిజిస్టర్ పర్సన్ ఎవరైతే రిజిస్టర్ అంటాడో అండ్ వాళ్ళు GSTR 3Bని ఫైల్ చేయాలి. అండ్ ఒకవేళ వాళ్ళ రిజిస్ట్రేషన్ని సరెండర్ చేస్తే ఆర్ క్యాన్సిలేషన్ చేస్తే అప్పుడు వాళ్ళు ఏం ఫైల్ చేయాలి? ఫైనల్ రిటర్న్ని ఫైల్ చేయాలి. ఏమంటున్నారు? సెక్షన్ 45 ప్రకారంగా ఎవ్రీ రిజిస్టర్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా ఏం ఫైల్ చేయాలి? GSTR 3Bని ఫైల్ చేయాలి. లేదు అంటే వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ని సరెండర్ చేస్తుంటే ఆ రిజిస్ట్రేషన్ని క్యాన్సిల్ చేస్తుంటే GST ఫైనల్ రిటర్న్ని ఫైల్ చేయాలి. ఇక్కడ ఫైనల్ రిటర్న్ని ఫైల్ చేయడానికి టైం ఏమంటే విత్ ఇన్ 3 months ఆఫ్ ద
later, I mean within 3 months of later date of cancellation or date of order of cancellation. సో క్యాన్సిలేషన్ డేట్ కాడ నుంచి కానీ ఆర్ డేట్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ క్యాన్సిలేషన్ కానీ విచ్ ఎవర్ ఈజ్ లేటర్, రెండు డేట్లో లేటర్ డేట్కి నువ్వు ఫైనల్ రిటర్న్ని ఫైల్ చేయాలి. డిస్కషన్ అండ్ కన్క్లూజన్ ఇన్ ద గివెన్ కేసులో ద రిజిస్ట్రేషన్ ఆఫ్ ద మిస్టర్ ఎక్స్ హ్యాస్ నాట్ బీన్ క్యాన్సల్. ఏమైంది, రిజిస్ట్రేషన్ ఆఫ్ మిస్టర్ ఎక్స్ అనే నాట్ క్యాన్సల్. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఇంకా క్యాన్సల్ కాలేదు అంటే డేట్ ఆఫ్ క్యాన్సిలేషన్ రాలే. డేట్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ క్యాన్సిలేషన్ ఏమొచ్చినా చెక్ చేసుకోండి. Therefore, the requirement filing final return will arise only when the registration of company gets cancelled. సో ఇక్కడ కంపెనీ క్యాన్సలే కాకుండా మళ్ళీ యాన్యువల్ రిటర్న్ ఫైల్ చేయడానికి లేదు. ఎక్స్ అనేవాడు జస్ట్ అప్లై చేసినాడు ఫర్ క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్కి. ఫైనల్ రిటర్న్ ఫైల్ చేయాలంటే క్యాన్సిలేషన్ అయ్యి విత్ ఇన్ క్యాన్సిలేషన్ అయినాక 3 months టైం ఉంటుంది. ఆర్డర్ పాస్ చేసి ఉంటుంది క్యాన్సిలేషన్కి, ఆర్డర్ డేట్ నుంచి 3 months లోపల ఫైల్ చేయాలి ఫైనల్ రిటర్న్ని. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11th one. మిస్టర్ ఎక్స్ ఫెయిల్ టు ఫైల్ ద రిటర్న్ ఫర్ ద క్వార్టర్ ఎండెడ్ ఇన్ డిసెంబర్. ఎక్స్ప్లెయిన్ ద లీగల్ రీకోర్స్ అవైలబుల్ టు ద ట్యాక్స్ ఆఫీసర్ ఇఫ్ ఎనీ. ఏమంటాడు, ఎక్స్ గాడు ఫెయిల్ అయినాడు ఏంది ఫైలింగ్ చేయడానికి, క్వార్టర్లీ ఎండ్ ఇన్ డిసెంబర్, రిటర్న్ ఫైల్ చేయలేదు, లీగల్ కోర్సెస్ ఏమి ట్యాక్స్ ఆఫీసర్గా అని చెప్తే సెక్షన్ 46 ఆఫ్ CGST యాక్ట్ ప్రాపర్ ఆఫీసర్ హ్యాస్ ఫస్ట్ ఒక నోటీస్ని ఇష్యూ చేస్తాడు. ఎవరికి, మిస్టర్ ఎక్స్కి. ఏమని ప్రిస్క్రైబ్ చేస్తారంటే ఎలక్ట్రానిక్ ఫామ్లో మీరు రిటర్న్స్ ఫైల్ చేయాలి, రిటర్న్ ఫైల్ చేయలేదు, సో ప్లీజ్ ఫర్నిష్ చేయండి విత్ ఇన్ 15 days అని సింపుల్గా పొలైట్గా చెప్పాడు. సో ఎక్స్ ఒక నోటీస్ రిసీవ్ చేస్తుంటారు. ఆ నోటీస్లో ఏముంటుందంటే రిక్వైర్డ్ టు ఫర్నిష్ ద రిటర్న్స్ విత్ ఇన్ 15 days అని. ఇప్పుడు ఎక్స్ ఫైల్ చేసినాడా, ఓకే. ఫైల్ చేయకుంటే ఫెయిల్స్ టు ఫైల్ ద రిటర్న్ విత్ ఇన్ ద గివెన్ టైం, అప్పుడు ప్రాపర్ ఆఫీసర్ గాడు ప్రొసీడ్ టు అసెస్ ద ట్యాక్స్ లయబిలిటీ. సో ట్యాక్స్ లయబిలిటీని ఆయన అసెస్ చేస్తాడు. ఆ ట్యాక్స్ లయబిలిటీతో అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ చేస్తాడు అండ్ పెనాల్టీ ఎంత పే చేయాలి బై ద డిఫాల్టర్ టు ద బెస్ట్ ఆఫ్ హిస్ జడ్జిమెంట్ టేకింగ్ ఇన్ టు అకౌంట్స్ ఆల్ ద రిలవెంట్ మెటీరియల్ అవైలబుల్ విత్ హిమ్. సో ఇంట్రెస్ట్ ఎంత, పెనాల్టీ ఎంత, డిఫాల్ట్కి బెస్ట్ జడ్జిమెంట్కి సంబంధించి అన్ని అకౌంట్స్ ఆల్ రిలవెంట్ మెటీరియల్ అవైలబుల్ ఏవేవుతున్నావో అన్నిటిని కన్సిడర్ చేసుకొని ఇంట్రెస్ట్ పెనాల్టీని కనుక్కుంటాడు. ఇది యాజ్ పర్ సెక్షన్ 46 ప్రకారం CGST యాక్ట్లో ప్రాపర్ ఆఫీసర్ గారు ఫస్ట్ ఇష్యూ చేసి నోటీసు మిస్టర్ ఎక్స్ గారు ప్రిస్క్రైబ్ ఫామ్లో ఎలక్ట్రానికల్లీ రిక్వైర్డ్ హార్ టు ఫర్నిష్ ద రిటర్న్ విత్ ఇన్ 15 days. ఈఫ్ మిస్టర్ ఎక్స్ గారు ఫెయిల్ అయితే విత్ ఇన్ టైంలో ఆ ట్యాక్స్ లయబిలిటీని ప్రాపర్ ఆఫీసరే కనుక్కుంటాడు. నెక్స్ట్ 12th one. State the late fee under section 39 if return for the quarter ended in December is filed on 15th January. ఏమంటే డిసెంబర్ది ఎప్పుడు ఫైల్ చేస్తున్నాడు, 15th ఫైల్ చేస్తున్నాడు. లేట్ ఫీ క్వార్టర్ ఎండెడ్ మామూలు విత్ టైంలోనే ఫైల్ చేసాను అనుకుంటా కదా. సో నార్మల్గా హ్యాస్ పర్ సెక్షన్ 47 ఆఫ్ CGST యాక్ట్ ప్రకారంగా ఇఫ్ దేర్ ఈజ్ ఏ డిలే ఇన్ ఫర్నిషింగ్ ఆఫ్ రిటర్న్. సో ఏమంటారు, ఫర్నిషింగ్ ఆఫ్ రిటర్న్ చేసేటప్పుడు లేట్గా ఫైల్ చేస్తే ఇంక్లూడింగ్ రిటర్న్స్ అండర్ QRMP స్కీమ్ కానీ అండర్ సెక్షన్ 39 ప్రకారంగా బై ద రిజిస్టర్డ్ పర్సన్ డ్యూ డేట్ లోపల ఫైల్ చేయాలి. ఒకవేళ డ్యూ డేట్ లోపల ఫైల్ చేయకుంటే దెన్ హీ ఈజ్ లయబుల్ టు పే లేట్ ఫీ విచ్ ఈజ్ లోయర్ ఆఫ్ 200 ఫర్ ఎవ్రీ డే డ్యూరింగ్ ద సచ్ ఫెయిల్యూర్ కంటిన్యూస్ ఆర్ 10,000 విచ్ ఎవర్ ఈజ్ లోయర్. సో 200 అంటే 100 CGST, 100 SGST, 200 ఆర్ 10,000 విచ్ ఎవర్ ఈజ్ లోయర్ తీసుకొని ఆ లోయర్ అమౌంట్ పెనాల్టీగా కలెక్ట్ చేసుకుంటారు. హవెవర్ యాజ్ పర్ CBIC నోటిఫికేషన్ టోటల్ లేట్ ఫీ అనేది పేయబుల్ అండర్ సెక్షన్ 47 బై ద రిజిస్టర్డ్ పర్సన్ హూ ఫెయిల్స్ టు ఫర్నిష్ GST or 3B బై ద డ్యూ డేట్ కెన్ బి రేషనలైజ్డ్ హ్యాస్ అండర్. ఏం చేస్తారంటే ఫస్ట్ ఏం చేస్తారంటే డిపెండ్స్ వాళ్ళ యొక్క అమౌంట్ని చూస్తారు. బట్ CBIC ఏం చేసిందంటే టోటల్ లేట్ ఫీజుని డివైడ్ చేసింది 3Bకి. నిల్ రిటర్న్ ఫైల్ చేస్తున్న పేమెంట్ ఉంది అనేది వాళ్ళు కానీ GST 3B వాళ్ళ యొక్క టోటల్ ట్యాక్స్ పేయబుల్ అనేది నిల్ ఉందనుకోండి GST 3Bకి, అప్పుడు లేట్ ఫీ వచ్చేసి 200 rupees పర్ డే ఆఫ్ డిఫాల్ట్, మ్యాక్సిమం వచ్చేసి 500 rupees కలెక్ట్ చేసుకుంటారు. ఏమి డిఫాల్ట్ వచ్చేసి 20 rupees పర్ డే, మ్యాక్సిమం వచ్చేసి 500 కలెక్ట్ చేసుకుంటారు. ఫర్ ద రిజిస్టర్డ్ పర్సన్ అదర్ దెన్ దోస్ కవర్డ్ ఇన్ 1 above అంటే మనకేమంటే నిల్ కాకుండా పేయబుల్ ఉంటాయి.
నిల్ కాకుండా పేయబుల్ ఉండి వాళ్ళ అగ్రిగేట్ టర్న్ ఓవర్ అనేది లెస్ దెన్ 5 crores ఉంటాయి. అగ్రిగేట్ టర్న్ ఓవర్ నాట్ ఎక్సీడింగ్ 1.5 crores. ఫస్ట్ 1.5 crores కంటే తక్కువ ఉంటాయి ఇన్ ద ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్లో. వాళ్ళ దగ్గర నుంచి లేట్ ఫీ వచ్చేసి 50 rupees పర్ డే కలెక్ట్ చేసుకుంటారు, బట్ మ్యాక్సిమం వచ్చేసి 2000 కలెక్ట్ చేసుకుంటారు. అండ్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఎక్సీడింగ్ 1.5 crores ఉండి బట్ నాట్ ఎక్సీడింగ్ 5 crores ఉంటే వాళ్ళ దగ్గర 50 rupees పర్ డే, మ్యాక్సిమం వచ్చేసి 5000 కలెక్ట్ చేసుకుంటారు. ఇఫ్ ద అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఆ రిజిస్టర్ పర్సన్స్ వాళ్ళ యొక్క టర్న్ ఓవర్ ఎక్సీడింగ్ 5 crores ఇన్ ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఉందనుకోండి, లేట్ ఫీ 50 rupees పర్ డే, ద డిఫాల్ట్ మ్యాక్సిమం వచ్చేసి 10,000 కలెక్ట్ చేసుకుంటారు. సో ఫస్ట్ చెప్పేదేమో ఏం చెప్తారా అంటే 200 rupees ఫర్ ఎవ్రీ డే డ్యూరింగ్ సచ్ ఫెయిల్యూర్ కంటిన్యూస్ అయ్యేంత వరకు అండ్ 10,000 వరకు తీసుకుంటారని. బట్ దాన్ని సిబిఐసి నోటిఫికేషన్స్లో దాన్ని రేషనలైజ్ చేసింది. నిల్ రిటర్న్ అయితే 20 rupees, మ్యాక్సిమం 500 కలెక్ట్ చేసుకుంటారు. 1 crore టు నాట్ ఎక్సీడింగ్ 1 crore వరకు టర్న్ ఓవర్ ఉంటే 50 rupees పర్ డే 2000 కలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ 1.5 crores టు 5 crores ఉంటే 50 rupees పర్ డే అండ్ డిఫాల్ట్ మ్యాక్సిమం వచ్చేసి 5,000 తీసుకుంటుంది. అండ్ 5 crores ఎక్సీడ్ అయితే 50 rupees, మ్యాక్సిమం వచ్చేసి 10,000 కలెక్ట్ చేసుకుంటాయి. దట్ ఈస్ ద 12th క్వశ్చన్ ఆన్సర్. నెక్స్ట్, ఈజ్ ఇట్ కంపల్సరీ ఫర్ మిస్టర్ ఎక్స్ టు ఫైల్ రిటర్న్ బై హిమ్సెల్ఫ్? ఇఫ్ నో, హూ ఈజ్ రిక్వైర్డ్ టు ఫర్నిష్ రిటర్న్ ఫర్ మిస్టర్ ఎక్స్ డూయింగ్ ద ట్యాక్స్ పేడ్? 13th one క్వశ్చన్ ఏం చెప్తారంటే అతనే ఫైల్ చేయాలంటే నో. సింపుల్ ఆన్సర్ ఈస్ నో. మిస్టర్ ఎక్స్ కెన్ ఆల్సో గెట్ ఇట్స్ రిటర్న్ ఫైల్డ్ త్రూ జిఎస్టిపి. ఎవరు? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ప్రాక్టీషనర్. ఎవరు? జిఎస్టిపి అని ఉంటారు వాళ్ళు. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ practitioner as authorized by him subject to confirmation of registered person over a mail or SMS each time when return filed by the GSTP. సో జిఎస్టిపితో ఫైల్ చేయవచ్చు. జిఎస్టిపితో ఫైల్ చేస్తున్నప్పటికీ ఈ రిజిస్టర్ పర్సన్స్ ఓటీపీస్, ఈమెయిల్స్, ఎస్ఎంఎస్ఎస్ రిసీవ్ చేసుకుంటారు కన్ఫర్మేషన్ కోసం. సో యాజ్ పర్ సెక్షన్ 48(2) ఆఫ్ సిజిఎస్టీ యాక్ట్ ప్రకారంగా రిజిస్టర్ పర్సన్ ఆథరైజ్డ్ అండ్ అప్రూవ్డ్ జిఎస్టీవీతోనే ఫర్నిష్ చేయొచ్చు. ఏవి? డీటెయిల్స్ అవుట్వర్డ్ సప్లైస్ అండర్ సెక్షన్ 37 కానీ, రిటర్న్స్ అండర్ సెక్షన్ 39 కానీ, ఫైనల్ రిటర్న్ అండర్ సెక్షన్ 45 కానీ, యాన్యువల్ రిటర్న్ అండర్ సెక్షన్ 44 కానీ, ఎనీ పర్ఫార్మ్ అదర్ ప్రిస్క్రైబ్డ్ ఫంక్షన్స్. ఇక్కడ జిఎస్టీపీ ఫర్నిష్ చేస్తాడు స్పెసిఫైడ్ డాక్యుమెంట్స్, ఇన్ఫర్మేషన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ రిజిస్టర్ పర్సన్ విత్ ప్రయర్ అథారిటీ ఆఫ్ ద రిజిస్టర్ పర్సన్. సో ఆ ప్రయర్ అథారిటీ రిజిస్టర్ పర్సన్ దగ్గర నుంచి తీసుకొని అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్, స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఏమేమి కావాలో అవన్నీ ప్రొవైడ్ చేస్తాడు. హౌఎవర్ దెర్ ఈజ్ నో స్పెసిఫిక్ రిటర్న్ ఫర్నిషింగ్ మెకానిజం ఫర్ జిఎస్టీపీ టు డిస్క్లోజ్ ద యాక్టివిటీస్ క్యారీడ్ అవుట్ బై ఇట్ ఫర్ ఎనీ ఆఫ్ ద రిజిస్టర్డ్ పర్సన్ డూయింగ్ ద ట్యాక్స్ పేడ్. అతను ఎటువంటి రిటర్న్ని ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. జిఎస్టీపీకి డిస్క్లోజ్ చేయడానికి యాక్టివిటీస్ ఏమేమి చేసినాడు, ఎవరు ఫైల్ చేసినాడు అనేది చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14th one. డిస్కస్ పెనల్ ప్రొవిజన్స్ ఇఫ్ ఎనీ ఫర్ నాట్ ఫర్నిషింగ్ యాన్యువల్ రిటర్న్ బిఫోర్ ద డ్యూ డేట్. ఒకవేళ ఇది యాన్యువల్ రిటర్న్ని ఫైల్ చేయకుంటే ఏముంటుంది పెనాల్టీ అంటే, ఇందాక చెప్పినది డ్యూ డేట్ 3B ఫైల్ చేయకుంటే 50 rupees పర్ డే తీసుకుంటారు మామూలుగా అయితే. నిల్ రిటర్న్ అయితే 220 rupees తీసుకుంటారు, మ్యాక్సిమం 500 తీసుకుంటారు. అదే ట్యాక్సబుల్ ఉంటే, ట్యాక్స్ పేయబుల్ ఉంటే 50 rupees తీసుకుంటారు. అప్ టు 1.5 crores అయితే 2,000, 1.5 crores 5 crores అయితే 5,000, 5 crores అబౌవ్ అంటే 10,000 మ్యాక్సిమం అమౌంట్ అనేది తీసుకుంటారు. ఇప్పుడు యాన్యువల్ రిటర్న్ ఫైల్ చేయకుంటే విత్ ఇన్ టైంకి ఇఫ్ రిజిస్టర్ పర్సన్ ఫెయిల్స్ టు ఫర్నిష్ ద యాన్యువల్ రిటర్న్ అండర్ సెక్షన్ 44 బై ద డ్యూ డేట్ ఈజ్ లైబుల్ టు పే లేట్ ఫీ విచ్ ఎవర్ ఈజ్ లోయర్. ఏమంటారంటే ఇక్కడ ఫస్ట్ that 200 for every day doing which such failure continue అయ్యేంత వరకు ఆర్ 0.5% of turnover of registered person in the state or union territory. ఏమంటున్నాను? 0.5% of the turnover of registered person in the state or union territory. However, as per CBIC ఏం చెప్తానంటే నోటిఫై చేస్తుంది టోటల్ లేట్ ఫీ అనేది పేయబుల్ అండర్ సెక్షన్ 47 by the registered person who fails to furnish GST annual return 9 సెక్షన్ 44 ప్రకారంగా రేషనలైజ్ చేస్తుంది. ఇక్కడ గురించి సేమ్ అట్లనే చెప్తుంది సింపుల్గా. టర్న్ ఓవర్ అనేది 5 crores ఎక్సీడ్ కాలేదా, 5 crores ఎక్సీడ్ కాకుంటే 50 rupees పర్ డే, బట్ మ్యాక్సిమం వచ్చేసి 0.04% ఆఫ్ టర్న్ ఓవర్.
ఒకవేళ అది 5 crores to 20 crores మధ్యలో ఉందనుకోండి, 100 rupees per day అండ్ 0.04% ఆఫ్ మ్యాక్సిమం 0.05% ఆఫ్ టర్న్ ఓవర్ ఇన్ ద స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ, అది మ్యాక్సిమం తీసుకుంటారు. అండ్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ అనేది రిజిస్టర్ పర్సన్కి రిలవెంట్ ఫైనాన్షియల్ ఎక్సీడింగ్ 20 crores ఉందనుకో, 200 rupees per day డిఫాల్ట్కి ఆర్ 0.5% ఆఫ్ టర్న్ ఓవర్ ఇన్ ద స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ మ్యాక్సిమం అంతవరకు కలెక్ట్ చేసుకుంటారు. ఇది పెనల్ ప్రొవిజన్ ఫర్ ఫర్నిషింగ్ అండ్ నాట్ ఫర్నిషింగ్ యాన్యువల్ రిటర్న్కి సంబంధించి బిఫోర్ డ్యూ డేట్ లోపల వాళ్ళు ఫర్నిష్ చేయాలి. ఫర్నిష్ చేయకుంటే వాళ్ళకి వచ్చే కేసెస్ ఇవి. సో మొత్తం ఆన్సర్స్ మళ్ళీ చెక్ చేసుకుంటే ఫస్ట్ వచ్చేసి 37 CGST ప్రకారం GST రన్ అనేది పర్టికులర్ మంత్కి ఫైల్ చేయాలి, బిఫోర్ 11th డేకి ఫైల్ చేయాలి, ఇమీడియట్లీ సక్సీడింగ్ మంత్ ఆన్ మంత్లీ బేసిస్లో. ఎవరైనా ఈజీ కాంప్లైన్స్ కోసం GSTR 1 వాళ్ళు క్వార్టర్లీ చేయాలనుకుంటే అగ్రిగేట్ టర్న్ ఓవర్ అప్ టు 5 crores అని చెప్పి రీడింగ్ ఫైనాన్షియల్లో QRMP స్కీమ్ అని ఉంటుంది. వాళ్ళు IFFని ఆఫ్ చేసుకోవచ్చు. IFF ఏం చెప్తారంటే క్యూములేటివ్ వాల్యూ 50 lakhs వరకు ఈచ్ మంత్లో మీరు సబ్మిట్ చేయొచ్చు కామన్ పోర్టల్లో ఫ్రమ్ ఫస్ట్ డే ఆఫ్ ద మంత్ సక్సీడింగ్ 17th డే వరకు. అండ్ వ్యూ ఈ ఎక్స్ అనేవాడు ఫైల్ చేయొచ్చు GSTR 1 ఆర్ క్వార్టర్లీ బేసిస్లో కావాలనుకుంటే చేసుకోవచ్చు. అతని యొక్క టర్న్ అనేది 5 crores తక్కువ ఉంది కాబట్టి. సెకండ్ క్వశ్చన్ ఏమి, ఆప్టింగ్ QRMP ఆఫ్ చేసుకోవాలంటే GST ఇన్వాల్వ్ చేసుకోవచ్చు అంటే ఎస్, ఇంకొక స్టేట్కి GST రెగ్యులరు, ఇంకో స్టేట్కి QRMP సేల్స్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ ఏమి, PMT 06లో పేమెంట్ చేస్తారు. ఫస్ట్ 2 monthsకి వచ్చేసి 25th సక్సీడింగ్ మంత్కి అండ్ లాస్ట్ మంత్కి వచ్చేసి ఆన్ ఆర్ బిఫోర్ 22nd or 24th ఆఫ్ ద మంత్ సక్సీడింగ్ క్వార్టర్కి సంబంధించి ఎనీ మెథడ్, ఫిక్స్డ్ సమ్ మెథడ్ కానీ సెల్ఫ్ అసెస్మెంట్ మెథడ్ కానీ ఏదైనా పే చేయొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ దానిలో ఏం చెప్పినాము, రిజిస్టర్ పర్సన్ ఎవరైతే ఉంటారో GSTR 1లో తప్పు చేసి ఉంటే GSTR 3B కంటే ముందు అమెండ్మెంట్ ఆర్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి అనుకుంటే GSTR 1Aలో ప్రొవైడ్ చేయొచ్చు అసెట్ ట్యాక్స్ పేడ్కి సంబంధించి. సో అది మనకి 4లో చెప్పేది. అడిషనల్ డీటెయిల్స్ అమెండ్మెంట్ ఏమైనా చేయాలి అనుకుంటే GSTR 1Aలో ఫైల్ చేయొచ్చు. GSTR 1 తర్వాత అండ్ ఇది paid GSTR 1 for the tax paid shall be reflected in form GSTR for the current tax paid లో రిఫ్లెక్ట్ అయిపోతుంది. అండ్ ITC for the supplies declared or amended by the supplier to form GSTR 1A తో కనుక చేస్తే available to the recipient in the form GSTR to be generated in the next tax paid లో వచ్చేస్తుంది. సో ఇన్ ద గివెన్ కేసులో మిస్టర్ ఎక్స్ వాడు ఏం చేసినాడో ఆప్షన్ ఏముందంటే ఇన్వాయిసెస్ ఇష్యూ చేసినది భరణి ట్రేడర్స్కి ఇన్ ఫార్మ్ GSTR 1Aలో ఆన్ ఆర్ బిఫోర్ 14th February లోపల కన్నా ఫైల్ చేస్తే, బట్ బిఫోర్ ఫైలింగ్ ఆఫ్ GSTR 3B ఫర్ ద జనవరి అండ్ కరస్పాండింగ్ ఎఫెక్ట్ ఆఫ్ చేంజెస్ మేడ్ త్రూ ఫార్మ్ GSTR 1Aలో చేస్తే అండ్ ద లయబిలిటీ ఆఫ్ మిస్టర్ ఎక్స్కి జనవరి 3Bలోనే రిఫ్లెక్ట్ అయిపోతుంది. అండ్ ఆల్సో ద డీటెయిల్స్ ఆఫ్ మిస్సింగ్ ఇన్వాయిసెస్ ఆఫ్ భవానీ ట్రేడర్స్ వాళ్ళకి ఫామ్ GSTR 2B మంత్లో ఫిబ్రవరి మంత్లో వచ్చేస్తుంది. నెక్స్ట్ 5thలో ఏం చెప్పినాము, ఫైలింగ్ రివైజ్ చేసుకోవడానికి లేదు, ఒమిషన్స్ అవన్నీ ఏమైనా ఉన్నా కానీ ఎర్రర్స్ ఉన్నా ఒమిషన్ చేసుకున్నా. GSTR 1లో అమెండ్మెంట్ టేబుల్ అనేది ఉంటుంది. ఎప్పుడుదో లాస్ట్ మంత్కి సంబంధించి లాస్ట్ 2, 3, 4, 5 monthsకి సంబంధించిన వాటికి సంబంధించి ఇప్పుడు నువ్వు ఐడెంటిఫై చేసినావు. GSTR 1లో అమెండ్మెంట్ టేబుల్ ఉంటుంది, ఆ అమెండ్మెంట్ టేబుల్లో చేసుకోవచ్చు. ఇది ఎంతవరకు చేసుకోవచ్చు అంటే 30 November ఫర్ ద ఫాలోయింగ్ ఎండ్ ఆఫ్ ద financial year to which such details pertains are furnishing the details annual return next relevant annual return కి whichever is earlier తీసుకున్నాం. మ్యాక్సిమం టైం లిమిట్ వచ్చేసి GSTR 1కి 3 yearsకి మించి ఉండదు డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ షెడ్ GSTR 1 నుంచి. బట్ గవర్నమెంట్ కావాలనుకుంటే కొన్ని కేసెస్లో ఆఫ్టర్ 3 years తర్వాత కూడా కొన్ని కేసెస్లో ఇష్యూ చేస్తుంది. అండ్ GSTR 1 ఫైల్ చేయకుండా ఎవరైనా పెడతారా అంటే ఎస్, కొంతమంది పర్సన్ని GSTR 1 ఫైల్ చేయకుండా ఆపేస్తుంది. ఎవరంటే ఆ పర్సన్స్ వాళ్ళు రిజిస్టర్ పర్సన్ అయ్యి GSTR 3B ఫైల్ చేయకుంటే, GSTR 3B ఫైల్ చేయకుంటే లాస్ట్ మంత్కి సంబంధించి QRMPలో ఉండి లాస్ట్ ట్యాక్స్ పేడ్కి సంబంధించి GSTR 3B ఫైల్ చేయకుండా రూల్ 88C ప్రకారంగా ట్యాక్స్ పే చేయాల్సినది ఇంటిమేషన్ చేసినారు, బట్ అది ట్యాక్స్ పే చేయలేదు, దానికి రిప్లై కూడా ప్రొవైడ్ చేయలేదు. రూల్ 88D కింద ITCని ఎక్సెస్ క్లెయిమ్ చేసినావు, దానికి రిప్లై ఇవ్వమంటే రిప్లై ఇవ్వలేదు అట్లాంటి కేసెస్లో. అండ్ బ్యాంక్ డీటెయిల్స్ని ఫర్నిష్ చేయలేరు అండర్ రూల్ 10A ప్రకారంగా. ఈ కేసెస్లో GSTR 1 ఫైల్ చేయకుండా డిబార్ చేసేస్తారు. అండ్ 39(9) ప్రకారంగా GSTR 3Bలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటిని
రెక్టిఫై చేసుకోవడానికి ఇన్ ద మంత్ ఆర్ క్వార్టర్ ఒమిషన్ ఇన్ కరెక్ట్ పర్టికులర్ పీరియడ్ వచ్చేసి 30 November ఆఫ్ ఫాలోయింగ్ ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఆర్ యాక్చువల్ డేట్ ఆఫ్ ఫర్నిషింగ్ ఆఫ్ యాన్యువల్ రిటర్న్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ లోపల నువ్వు చేసుకోవాలి. ఏమైనా ట్యాక్స్ పేయబుల్ రిటర్న్స్ ఒమిషన్ అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ పే చేయాలి. ఎక్సెప్షన్ ఎక్కడ అంటే మనకి ఈ ఎర్రర్స్ ఒమిషన్స్ అనేది డిస్కవర్ చేసినది సాయ్, దట్ ఈస్ సెక్యూరిటీ స్క్రూటినీ వాళ్ళప్పుడు కానీ ఆడిట్ అప్పుడు కానీ ఇన్స్పెక్షన్ అప్పుడు కానీ ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ వాళ్ళ బై ద ట్యాక్స్ అథారిటీస్ వాళ్ళు ఐడెంటిఫై చేసిన అంటే సెక్షన్ 39(9) కింద రెక్టిఫై చేయడానికి రాదు. మ్యాక్సిమం టైం లిమిట్ వచ్చేసి GST 3Bకి కూడా నాట్ అలౌడ్ 3B ఫర్ ట్యాక్స్ పేడ్ ఆఫ్టర్ 3 years తర్వాత ఫ్రమ్ టుడే డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ ఫర్నిషింగ్ డేట్ నుంచి. అండ్ ఒకవేళ అది 3B గవర్నమెంట్ కావాలనుకుంటే ఆఫ్టర్ 3 years తర్వాత కూడా సర్టెన్ కేసెస్లో అలో చేస్తుంది. అండ్ 41 ఏం చెప్పినాము, ఇఫ్ ITC ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది అవైల్ చేసుకోవాలంటే రిజిస్టర్డ్ పర్సన్ ఖచ్చితంగా అవతల పర్సన్ ఎవరైతే ఉంటాడో అతను ట్యాక్స్ పే చేసి ఉండాలి సప్లయర్. ఒకవేళ సప్లయర్ ట్యాక్స్ పే చేయకుంటే రిసిపియంట్ ITCని తీసుకుంటే దాన్ని రివర్సల్ చేయాలి అలాంగ్ విత్ ఇంట్రెస్ట్. అండ్ తర్వాత సప్లయర్ ఎప్పుడైతే ట్యాక్స్ పే చేస్తారో లేటర్ డేట్కి అతను మళ్ళీ క్లెయిమ్ చేసుకోవచ్చు. రివర్స్ చేసిన ITCని రీక్లెయిమ్ చేసుకోవడానికి టైం అనేది ఏమీ లేదు. నెక్స్ట్ 9th ఏం చెప్పినాం 44 అంటే ఇది ఫైనల్ యాన్యువల్ రిటర్న్ ఫైల్ చేయడానికి ఎలక్ట్రానికలీ అందరు ఫైల్ చేయాలి రిజిస్టర్డ్ పర్సన్, బట్ కొంతమంది అవసరం లేదు. క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్, ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్, నాన్ రెసిడెంట్ ట్యాక్సబుల్ పర్సన్స్ సెక్షన్ 51, 52 కింద ఫైల్ చేసేవాళ్ళు TDS TCS వాళ్ళు అవసరం లేదు. సో సెక్షన్ 44 అనేది నాట్ అప్లికబుల్ టు ఎనీ డిపార్ట్మెంట్, గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్, లోకల్ అథారిటీస్ ఎవరైతే బుక్స్ ఆడిట్ చేస్తారో ఎవరు బై CNDAG వాళ్ళు ఆడిట్ చేసేదానికి ఆర్ లోకల్ అథారిటీస్ ఫర్ ద టైమ్ బీయింగ్ ఫోర్స్ ఆర్ రికమెండేషన్ కౌన్సిల్ వాళ్ళు కొంతమంది క్లాస్ ఆఫ్ పర్సన్స్ రికమెండ్ చేస్తుంది వీళ్ళకి అవసరం లేదు అనేది. సో మిగతా వాళ్ళంతా యాన్యువల్ ఫైల్ చేయాలి. ఎప్పుడప్పుడు ఫైల్ చేయాలి అంటే 31st December ఆఫ్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఆర్ డేట్ ఏమైనా ఎక్స్టెండ్ అయితే అంత లోపల ఫైల్ చేయాలి. ఒకవేళ అలాగైనా ఫైల్ చేయాలి అనుకుంటే ఆఫ్టర్ 3 years తర్వాత ఫైల్ చేయడానికి లేదు, బట్ గవర్నమెంట్ అనేది అలో చేస్తుంది ఈ సర్టన్ కేసెస్లో 3 years తర్వాత కూడా ఫైల్ చేయడానికి. అండ్ కన్సల్టెంట్ ఏం చెప్పినాడు, యాన్యువల్ ఫైనల్ రిటర్న్ ఫైల్ చేయడానికి అతను అప్లై పెట్టుకున్నాడు క్లోజ్ క్యాన్సిలేషన్ కోసం. క్యాన్సిలేషన్ చేసుకున్నప్పుడు అప్లైకి పెట్టుకున్న వెంటనే మనం ఫైనల్ రిటర్న్ ఫైల్ చేయాలంటే నువ్వు ఫైనల్ రిటర్న్ అని అప్పుడు కాదు ఫైల్ చేయాల్సింది. మనం సరెండర్ చేసినాము, క్యాన్సిలేషన్ వచ్చింది, డేట్ ఆఫ్ క్యాన్సిలేషన్ అయ్యింది ఆర్ డేట్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ క్యాన్సిలేషన్ మనకి చేతికి వచ్చింది, విచ్ ఎవర్ హీ లేటర్ విత్ ఇన్ 3 months లోపల మనం చేయాలి. సో ఇన్ ద గివెన్ కేసులో రిజిస్ట్రేషన్ ఆఫ్ మిస్టర్ X హ్యాస్ నాట్ బిన్ క్యాన్సల్డ్ ఇంకా దేర్ ఫర్ రిక్వైర్మెంట్ ఫైలింగ్ ఫైనల్ రిటర్న్ అనేది అరైజ్ ఓన్లీ వెన్ రిజిస్ట్రేషన్ అనేది కంపెనీ క్యాన్సిల్ అయినప్పుడు. అండ్ 46 ఆఫ్ CGST ప్రకారంగా ప్రాపర్ ఆఫీసర్ గారు ఫస్ట్ నోటీస్ని ఇష్యూ చేస్తాడు. ప్రిస్క్రైబ్ ఫామ్లో రిక్వైర్డ్ టు ఫర్నిచ్ రిటర్న్స్ విత్ ఇన్ 15 days లోపల ఫైల్ చేయాలి, ఏమైనా రిటర్న్స్ ఫైల్ చేయకుంటే విత్ ఇన్ 15 days లోపల ఫైల్ చేయాలని చెప్తాడు. అప్పుడు కూడా X అనేవాడు ఫెయిల్ అయితే ఇన్ గివెన్ టైంలో ప్రాపర్ ఆఫీసర్ గారు అతనే ఓన్గా ట్యాక్స్ అసెస్మెంట్ చేస్తాడు. లైబిలిటీని, ఇంట్రెస్ట్ని, పెనాల్టీని, డిఫాల్ట్ ప్రైస్ బేస్డ్ జడ్జ్మెంట్ టేకింగ్ ఇంటూ అకౌంట్స్ ఆఫ్ ఆల్ రిలవెంట్ మెటీరియల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే అవైలబుల్ ఉందో దాన్ని బేస్ చేసుకొని. అండ్ సెక్షన్ 47 ప్రకారంగా ఫర్నిషింగ్ రిటర్న్ గానా లేట్ అయితే including returns under QRMP scheme under section 39 of registered person by the due date లోపల రిటర్న్ ఫైల్ చేయకుంటే ఏమవుతుంది అనేది చెప్తే లోయర్ ఆఫ్ బిలో దట్ ఈస్ 200 rupees, 100 for CGST, 100 for HGST, GST for every day doing which is such failure continuous అయితే వరకు or 10,000 విచ్ ఎవర్ ఈజ్ లోయర్ చూసుకుంటాము. హౌఎవర్ హ్యాస్ బై CBIC నోటిఫికేషన్ ప్రకారంగా టోటల్ లేట్ ఫీని పేబుల్ అండర్ సెక్షన్ 47 బై ద రిజిస్టర్డ్ పర్సన్ హూ ఫెయిల్స్ టు ఫర్నిష్ ఫార్మ్ GST ఆర్ 3B బై ద డ్యూ డేట్ రేషనలైజ్ చేస్తుంది. అంటే 3Bని బైఫర్గేషన్ చేస్తుంది. ఫస్ట్ నీ రిటర్న్ అనేది టోటల్ ట్యాక్స్ పేబుల్ అనేది నిల్ రిటర్న్ ఫైల్ చేస్తుంటే లేట్ ఫీ అనేది 2 rupees కట్టుకో, బట్ మ్యాక్సిమం డిఫాల్ట్ వచ్చేసి 500 rupees పే చేయాలి. అండ్ ఫర్ ద రిజిస్టర్డ్ పర్సన్ అదర్ దెన్ దోస్ కవర్డ్ అంటే ఫైనల్ కాకుండా ఉన్నవాళ్ళు వాళ్ళ అగ్రిగేట్ టర్న్ ఓవర్ అప్ టు 1.5 crores వరకు ఉంటే వాళ్ళు లేట్ ఫీజు మ్యాక్సిమం వచ్చేసి 2,000 పే చేయాల్సి వస్తుంది. ఒకవేళ 1.5 crores నుంచి 5 crores ఉంటే లేట్ ఫీ వచ్చేసి 50 rupees పర్ డేకి అండ్ డిఫాల్ట్ మ్యాక్సిమం వచ్చేసి 5,000 వరకు పే చేయాల్సి వస్తుంది. అండ్ ఇన్ కేస్ వాళ్ళ టర్న్ ఓవర్ వచ్చేసి 5 crores అగ్రిగేట్ టర్న్ ఓవర్ వచ్చేసి 5 crores ఆర్ అబోవ్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా 50 rupees పర్ డే అండ్ 10,000 మ్యాక్సిమం పెనాల్టీ వచ్చేస్తాయి. అండ్ మిస్టర్ ఎక్సెన్ ఎవరైతే ఉంటాడో రిటర్న్ అతనే ఫైల్ చేయాలంటే అతనే ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. సో వాళ్ళ రిటర్న్ వాళ్ళే ఫైల్ చేయాలంటే వాళ్ళే ఫైల్ చేయాల్సిన అవసరం అనేది లేదు. GSTP అని ఉంటాడు, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ప్రాక్టీషనర్, అథరైజ్డ్ పర్సన్, అతను కన్ఫర్మేషన్ తీసుకుంటుంటాడు రిజిస్టర్డ్ పర్సన్ని ఈమెయిల్ నుంచి కానీ ఆర్
మెసేజ్ చేసుకొని ఓటీపీస్ వస్తాయి, ఓటీపీస్ చెప్పి దాంతో తీసుకోవచ్చు. సో జిఎస్టీపీ అప్రూవ్ తీసుకొని అథరైజ్ పర్సన్గా 37 ప్రకారం రిటర్న్ ఫైల్ చేయొచ్చు. జిఎస్టీఆర్ 1 39 ప్రకారంగా జిఎస్టీఆర్ 3 ఫైల్ చేయొచ్చు. ఫైనల్ రిటర్న్ 45 ఫైల్ చేయొచ్చు. యాన్యువల్ రిటర్న్ 44 ఫైల్ చేయొచ్చు. ఇంకేమన్నా ఫామ్స్ సబ్మిషన్ చేసి ఐటీసీ 02 సబ్మిషను, క్యూఆర్ఎంపీ ఫాము అట్లాంటివి ఏమైనా చేయాలనుకుంటే కూడా చేయొచ్చు. జిఎస్టీపీ అతను రిజిస్టర్ పర్సన్ యొక్క అథారిటీ తీసుకున్న తర్వాత రిజిస్టర్ పర్సన్కి పే చేస్తాడు. అండ్ స్పెసిఫిక్ రిటర్న్స్ ఫర్నిషింగ్ చేయాల్సిన అవసరం లేదు జిఎస్టీపై. తర్వాత 14th ఏం చెప్పినామంటే యాన్యువల్ రిటర్న్ ఫైల్ చేసుకుంటే పెనాల్టీస్ ఏముంటాయి అంటే 200 రూపీస్ ఫర్ ఎవ్రీ డే డూయింగ్ సచ్ ఫెయిల్యూర్ కంటిన్యూస్ అయ్యేంతవరకు 0.5% ఆఫ్ టర్న్ ఓవర్ ఆఫ్ రిజిస్టర్ పర్సన్. అండ్ తర్వాత సిబిఐసి నోటిఫికేషన్ ప్రకారం ఏం చెప్తారంటే ఫర్నిచర్ యాన్యువల్ రిటర్న్ని రేట్ని డ్యూ డేట్ని రేషనలైజ్ చేస్తుంది. అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఆఫ్ రిజిస్టర్ పర్సన్ ఇన్ ద రిలవెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో నాట్ ఎక్సీడింగ్ 5 crores ఉంటాయి. 5 crores కన్నా లేకుంటే ఏమి అగ్రిగేట్ టర్న్ ఓవర్ 5 crores కంటే తక్కువ ఉంటాయి. 50 రూపీస్ పర్ డే డిఫాల్ట్కి, బట్ మ్యాక్సిమం వచ్చాక 0.04 ఆఫ్ ద టర్న్ ఓవర్కి. అండ్ ఈ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఆఫ్ రిజిస్టర్ పర్సన్ ఇన్ ద రిలవెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఎక్సీడింగ్ 5 crores ఉంటే బట్ నాట్ ఎక్సీడింగ్ 20 crores ఉంటే 100 రూపీస్ పర్ డే డిఫాల్ట్, బట్ 0.04% ఆఫ్ టర్న్ ఓవర్ ఇన్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ కానీ. ఆర్ ఇఫ్ ఈ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఆఫ్ ద రిజిస్టర్ పర్సన్ వచ్చేసి ఇన్ ద రిలవెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఎక్సీడింగ్ 20 crores ఉంటే 200 పర్ డే డిఫాల్ట్కి, బట్ 0.5% ఆఫ్ టర్న్ ఓవర్ ఆఫ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీగా తీసుకుంటారు. ఇది రిటర్న్ చాప్టర్కి సంబంధించి.